పచ్చదనం పెరిగితే మానవాళికి మంచిదే కదా. ప్రపంచమంతా ఇదే జరగాలని కోరుకుంటున్నాం కదా. మరి పర్యావరణ మార్పులను తట్టుకోవడానికి పచ్చదనం కావాలంటున్నాం కదా. మరి పచ్చదనం పెరుగుతుందంటే ఈ ఆందోళన ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీని అయితే ఇప్పుడు చూద్దాం. భూగోళంపై హిమగోళంగా పిలిచే ఈ అంటార్టికా ఖండానికి ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగా ఇదంతా మంచుతో కప్పబడి ఉంటుంది. హిమానీ నదాలు మంచురాలతో నిండి ఉంటుంది. భూమిపై అత్యంత చల్లనైన ప్రాంతం ఇది. ఇక్కడ మొక్కలు మొలవటం అంత సులభం కాదు. అత్యంత క్లిష్టమైన ఈ వాతావరణ పరిస్థితుల్లో మొలిచే కొన్ని ప్రత్యేకమైన వేలులేని కాండం గల నాచులాంటి పచ్చని మొక్కలు మాత్రమే పెరుగుతాయి. ఇవి కణజాలాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. ఇది కూడా అక్కడక్కడ మాత్రమే పెరుగుతాయి. ఈ పచ్చదనం ఇప్పుడు విపరీతంగా పెరుగుతోందని నేచర్ జియో సైన్స్లో ప్రచురించిన అధ్యయనం వెల్లడించింది. బ్రిటిష్ అంటార్టిక్ సర్వే శాస్త్రవేత్తలతో పాటు ఎక్స్టర్ హార్ట్ఫోర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వీళ్ళంతా కలిసి అంటార్టికాలో పర్యావరణ మార్పులపై ఈ అధ్యయనం అయితే చేశారు. సూర్యకిరణాలను పరావర్తనం చెందించడం అంటార్టికా ప్రత్యేకత. పచ్చదనం పెరుగుతుందంటే ఆ శక్తి సన్నగిల్లుతుందని అర్థం. 1986లో చదరపు కిలోమీటర్ల కంటే తక్కువగా ఉన్న ఈ పచ్చదనం 2021 నాటికి 12 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. అంటే 10 కంటే ఎక్కువ పెరిగింది. ఎంతగా అంటే 2016 నుంచి 2021 మధ్య 30% పెరిగింది. 5 ఏళ్లలోనే 4 లక్షల మీటర్ల మేర పచ్చదనం అయితే విస్తరించింది. ఈ పచ్చదనం పెరుగుతుందంటే అంటార్టికాలో మంచు తగ్గుదలకు సంకేతం. తద్వారా సాధారణ భూమి పెరుగుతుందంటే ఇప్పటిదాకా కేవలం సంక్లిష్ట పరిస్థితుల్లో మాత్రమే ఇక్కడెక్కడ పెరిగే మొక్కలకు తోడు మామూలు చోట్ల పెరిగే పర్యాటకుల ద్వారా వచ్చే ఇతర జీవజాలం కూడా పెరగడం మొదలవుతుంది. స్థానిక జీవజాలం ప్రమాదంలో పడుతుంది. అంటే పర్యావరణ మార్పుల ప్రభావం మొదలైందన్నమాట. ఇప్పటికీ ఆ ప్రభావాన్ని శాస్త్రవేత్తలు గమనిస్తూ వస్తున్నారు. గత కొద్ది కాలంగా అంటార్టికాలో భూమిపై మరెక్కడ లేనంత రేటులో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎప్పుడు మైనస్లో ఉండే ఉష్ణోగ్రతలు వేసవి వేడిగాలులతో 10 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతుంది. వేడి పెరిగితే హిమానీ నదాలు కరుగుతాయి, సముద్ర మట్టాలు పెరుగుతాయి. అంటార్టికాలో ఇలాగే పచ్చదనం పెరిగితే భూమి తయారవుతుంది. అంటే బయట నుంచి కొత్త జీవజాలం విస్తరిస్తుంది. అదే జరిగితే పర్యావరణం సమతుల్యం దెబ్బతింటుంది. ఈ చిన్న సమాచారం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి.